ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే వన్ ఆఫ్ మై స్పెషల్ వీడియో అనమాట. మా ఫ్రెండ్స్ మా మ్యారేజ్ యానివర్సరీ రోజు ఇంటికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న పౌడర్ ఏబీసీ మాల్ట్. చాలా డేస్ నుంచి నేను వీడియో చేద్దాము అనుకుంటున్నాను, బట్ అస్సలు కుదరలేదు. షాన్వికి మిల్క్ లో వేస్తూ నాకు గుర్తొచ్చింది, ఎలాగో వ్లాగ్ చేస్తున్నా కదా, ఇది చూపిస్తే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి నేను చూపిస్తున్నాను. ఏబీసీ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్ మాల్ట్ ఇది. సో మేము ఇది ఆరోగ్య న్యూట్రీ మిక్స్ వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. ఇన్స్టాలో చూసి ఆ పేజ్ మాకు నచ్చి మేము తీసుకున్నాము. ఇది కిడ్స్ కి కానీ అడల్ట్స్ కి కానీ చాలా మంచిది హెల్త్ కి. జస్ట్ బాయిల్డ్ మిల్క్ లో కొంచెం పౌడర్ వేసి మిక్స్ చేసి ఇచ్చేయడమే, ఇంకా మనం అసలు షుగర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. మాకైతే ఇది పర్సనల్ గా బాగా నచ్చింది. సో మేమైతే స్టార్టింగ్ లో ఒక ప్యాకెట్ తీసుకున్నాము, మాకు నచ్చి మేము మళ్ళీ కూడా ఆర్డర్ పెట్టుకున్నాము. మీకు కావాలంటే ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పేజ్ ఉంది ఆరోగ్య న్యూట్రీ మిక్స్ అని. సో ఆ వెబ్సైట్ లోకి వెళ్ళారంటే మీకు వాళ్ళు ఏమేమి ప్రిపేర్ చేస్తారు అనేది కూడా ఉంటుంది. Thank you. సో షాన్వి అయితే మార్నింగే లేసి వాళ్ళ ఫ్రెండ్ కోసము యూనికార్న్ పర్లింగ్ చేసింది. సో ఇవాళ అయితే మేం చేయాల్సిన వర్క్స్ చాలానే ఉన్నాయి. కొన్ని పనులు వీకెండ్స్ లోనే చేసుకోగలుగుతాము, వీక్ డేస్ లో అస్సలు కుదరదు. కొన్ని థింగ్స్ పడేసేటివి ఉన్నాయన్నమాట. సో అందుకు మేము స్టోర్ రూమ్కి వచ్చాము. మా కమ్యూనిటీలో ఇయర్లీ ట్వైస్ ఒక వ్యాగన్ వస్తుంది. సో మన ఇంట్లో ఏదైనా ఫర్నిచర్ కానీ అలా ఏదైనా అవసరం లేనిటివి మనము దాంట్లో వేసేయచ్చు. యాక్చువల్లీ షాన్విది స్ట్రాలర్ బ్రేక్ అయింది, అందుకే అది ఇంకా మాకు వద్దు అనేసి పడేయాలి అనుకున్నాము. కంప్లీట్ గా 4 years మంచిగా యూజ్ చేసాము. అలాగే ఇంకా హలోవిన్ వస్తుంది కదా, సో దానికి కూడా డెకరేషన్ స్టఫ్ అదంతా కూడా తీసి పెట్టేశాము. ఎలక్ట్రానిక్ రిలేటెడ్ అన్ని ఒక వ్యాగన్ లో అండ్ రిమైనింగ్ అన్ని కూడా ఒక వ్యాగన్ లో వేయాలి. ఇప్పటి నుంచో పెండింగ్ పెట్టుకున్న వర్క్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఇవాళ మేము కంప్లీట్ చేసామన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఆయిల్ కంటైనర్ అయితే చాలా మంచిగా ఉంది, మేము యూజ్ చేస్తున్నాము. ఇది మేమైతే టీమూలో తీసుకున్నాము. ఎవరికన్నా లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో పెట్టుంటాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. స్వీడన్ లో అయితే హలోవిన్ టైంలో 1 week కిడ్స్ కి ఆటమ్ బ్రేక్ అని చెప్పి ఇస్తారు. సో 1 week స్కూల్ ఉండదు అనమాట. సో అందుకే షాన్వికి బుక్ రీడింగ్ చేయమని చెప్పారు, అందుకే లైబ్రరీకి కూడా వెళ్తున్నాము. దట్టు హలోవిన్ కదా, ఏమన్నా షాన్వికి కాస్ట్యూమ్స్ చూద్దామని చెప్పేసి షాపింగ్ మాల్ కి కూడా వెళ్ళామన్నమాట. బాగుంది షాను. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న ఫ్రోలుండా లైబ్రరీ. ఇది రెనోవేట్ అయిన తర్వాత ఫస్ట్ టైం వస్తున్నాము. చాలా బాగా రెనోవేట్ చేశారు. పిల్లలు ఆడుకునేకి చాలా బాగుంది. వింటర్ లో ఎస్పెషల్లీ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడైతే కొన్ని క్లిప్స్ నా మ్యారేజ్ వీడియో పెడుతున్నాను. సో మ్యారేజ్ అంటేనే నాకు గుర్తొచ్చేది ఫస్ట్ మా పేరెంట్స్ అనమాట, ఎస్పెషల్లీ మా అమ్మ. నేను ఇవాళ ఇక్కడ ఉన్నాను అంటే నిజంగా అది మా అమ్మ వల్లనే. నేను మా అమ్మకి మా అత్త వాళ్ళని వెళ్ళి అడగమని చెప్పడము, మా అత్త వాళ్ళు వెంటనే ఓకే చెప్పడము, ఇదంతా కూడా ఒక డ్రీమ్ లాగా అయిపోయింది. వీటన్నిటితో పాటు మనకి దేవుడు బ్లెస్సింగ్ కూడా ఉండాలి. సో నేను అనుకున్నట్లు, మా అమ్మ వాళ్ళు అనుకున్నట్లు మా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. కానీ నాకు చాలా బాధ అనిపించేది ఏంటంటే మా మ్యారేజ్ మా అమ్మ చూడలేకపోయింది. అది ఇప్పటికీ కూడా నాకు చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని మన చేతుల్లో ఉండవు, అలాంటి వాటికి మనం బాధపడమే తప్ప ఏం చేసేది లేదు. యాజ్ ఎ డాటర్ గా నాకి, యాజ్ ఎ మదర్ గా మా అమ్మకి మాత్రమే ఆ పెయిన్ తెలుసు. చిన్నప్పటి నుంచి ఫైనాన్షియల్ గా ఎంతో సఫర్ అయి ఉన్నాము. ఇప్పుడు నేను ఒక పొజిషన్ లో ఉన్నది మా అమ్మ చూడలేకపోతుందని చాలా బాధ అనిపిస్తుంది. సరే ఇంకా అది పక్కన పెట్టేస్తే, ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చిన సర్ప్రైజ్ చూసేయండి. లిటరలీ నేను వాళ్ళందరినీ చూసి నిజంగా షాక్ అయిపోయినా. అసలు ఇంత కూడా నాకు క్లూ లేదనమాట వస్తారని. చాలా 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 హ్యాపీగా అనిపించింది. నేను ఏమనుకున్నా అంటే పూజకి వెళ్ళారు కదా, డెఫినెట్ గా రారనుకున్నా. ఇంత ఎర్లీగా అయిపోదు పూజ, రారనుకున్నా. ఏంటి పూజనే పోస్ట్ పోన్ చేస్తారా?
యాక్చువల్లీ వాళ్ళు చేసిన ప్లాన్ ఏంటంటే మా బ్యాచ్లో ఒక ఫ్రెండ్ నాకు కాల్ చేసి ఇలా నేను పూజ చేస్తున్నాను ఇంటికి వస్తావా సాటర్డే అని చెప్పి అడిగింది. నేను మా యానివర్సరీ కదా అని చెప్పేసి నేను రానని చెప్పాను. సో మా బ్యాచ్లో వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము పూజకి అని చెప్పి చెప్పారు నాకు. నేనైతే అది నమ్మాను. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పింటే ఏంటంటే నన్ను ట్రాప్ చేసేకే వాళ్ళు ఈ పూజ ప్లాన్ వేశారని చెప్పారు. శారీ ప్లాన్ అయితే అస్సలు లేకుండే, బట్ వాళ్ళైతే శారీ కంపల్సరీ కట్టుకోవాలని చెప్పి కట్టించారు. అసలు ఇది ప్లాన్డ్ కాదు కాబట్టి నేను అసలు ఏం ఫుడ్ ప్రిపేర్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని చూడగానే నాకు టెన్షన్ అయింది ఏంటి అంటే అసలు ఏం ఫుడ్ ప్రిపేర్ చేయలేదు ఎట్లా అనేసి. సో ఒక్కొక్కరం ఒక్కొక్క వర్క్ చేసుకుంటూ వంట అయితే ఫినిష్ చేసాము. చాలా మంచిగా అనిపించింది. అందరు మాట్లాడుకుంటూ చేస్తుంటే ఎంతసేపు కూడా పట్టలేదు అసలు. కిడ్స్ వరకు అయితే పిజ్జా ఆర్డర్ చేసాము. అదైతే ఈజీగా తినేస్తారు అండ్ ఫుడ్ కూడా లేట్ అయితే ఆకలికి వాళ్ళు ఉండలేరు కదా అనేసి. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం చేసుకోలేదు, జస్ట్ సింపుల్గా చేసుకున్నాము. వైట్ రైస్, పప్పు అండ్ మ్యాంగో రైస్. పికిల్స్ అంటే ఆబ్వియస్గా మన ఇంట్లో ఉంటాయి. ఫుడ్ అయ్యాకైతే ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసాము. హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. తవ్వకాల్లోంచి ఏర్కొచ్చావు. పట్టాడు ఎప్పుడో పట్టాడు. పవర్ చూపించాలి నువ్వు. కమాన్ ఆడపడుచు చూడు. ఇప్పుడు పెళ్ళైనప్పుడు ఆడిన ఇప్పుడు పెళ్ళైన 4వ సంవత్సరం 4వ సంవత్సరం ఫస్ట్ చేసిన కానీ తీసుకుంటున్నాం. ఇప్పుడు 6వ సంవత్సరం. ఇప్పుడు 7. ఇప్పుడు 8. అది బంతి చపాతి పిండి. అసలు 20 కేజీలు చపాతి పిండి తెచ్చినాడు పిల్లడు రోజు. 8 ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఆల్రెడీ. ఇప్పుడు 10వ సంవత్సరం. ఇప్పుడు పక్కన పెద్దరాళ్ళు ప్రీవియస్ క్లిప్ అయితే చాలా ఫన్నీగా ఉన్నింది. అస్సలు నాకు ఎడిట్ చేయాలనిపించలేదు, అందుకే రాగా పెట్టేశాను. ఆ వీడియో చూసేటప్పుడు మీకు కూడా కంపల్సరీ నవ్వు వస్తుంది, ఐ కెన్ ఇమాజిన్. అది అయ్యాకైతే మాతో కొన్ని డ్యాన్స్ స్టెప్స్ వేపించారు. సో మీకైతే ఈ వీడియో ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.